history, Usmania University, from Hyderabad IGNOU రీజనల్ సెంటర్. ఈరోజు మనం ఈ హైదరాబాద్ IGNOU రీజనల్ సెంటర్ నుంచి లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 380 BHIC 131 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 10 ఏంటంటే రైజ్ ఆఫ్ జనపదాస్, మహాజనపదాస్, రైజ్ ఆఫ్ urban centers, society and economy of this period. Janapadas, rise of Janapadas, Mahajanapadas, rise of urban centers and society, economy of 6th century BC. 6th century BCE అంటే క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో వచ్చినటువంటి జనపదాలు, మహాజనపదాలు, మరి ఈ పీరియడ్లో వచ్చినటువంటి పట్టణీకరణ, అర్బన్ సెంటర్స్, మరి ఈ కాలంలో ఉన్నటువంటి సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, ఆర్థిక మరి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎప్పుడు 6th century BCలో అంటే 6వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం కాలంలో ఎలా 16 షోడశ మహాజనపదాలు ఆవిర్భవించినాయి, మరి పట్టణీకరణ ఎలా జరిగింది, మరి ఆ కాలంలోని సామాజిక పరిస్థితులు ఏమిటి, ఆర్థిక పరిస్థితులు ఏమిటి, మరి దానికి ఆధారాలు ఏమిటి అనేది మనం, మరి మార్పులు ఏమిటి అనేది మనం ఈరోజు లైవ్ ఛానల్లో మనం క్లుప్తంగా డిస్కస్ చేయబోతున్నాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ఏంటి అంటే మనం ఇంతకుముందు ఎర్లీ వేదిక్ పీరియడ్, తొలివేద నాగరికత, మలివేద నాగరికత కూడా చదివినాం. దానికి ఆధారాలు కూడా మనం చదివినాం. దానికి ఆధారాలు ఏంటంటే వేదాలు. తొలివేద నాగరికతకు ఋగ్వేదం, మలివేద నాగరికం, త్రివేద వేదాలు. మరి అలానే క్రీస్తు పూర్వము 6వ శతాబ్దానికి గల కారణాలు ఏంటంటే వేదాలు. మళ్ళీ లిటరరీ ఎవిడెన్స్ వేదాలు అంటే యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, ఇవన్నీ కూడా ఆ కాలం నాటి పరిస్థితులకు మరి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు. మరి ఆ కాలం నాటి ఆర్కియలాజికల్ సంబంధించిన పురావస్తు తవ్వకాల వల్ల లభించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. అచ్చంత్రికేర, ఐచిత్ర అనేటువంటి మిడిల్ గంగా యమున నదీలోయ ప్రాంతంలో లేదా అప్పర్ గంగా యమున ప్రాంతంలో ఈ యొక్క తవ్వకాల వల్ల లభించినటువంటి ఆధారాలు, మరి విలేజెస్ ఎలా అర్బన్ సెంటర్గా మారిన అనేది మనం
ఈ పురావస్తు ఆధారాలలో అప్పుడున్నటువంటి పట్టణాలు పల్లెలు గురించి ఈ లిఖితపూర్వకమైన ఆధారాలలో మరి పురావస్తు ఆధారాలతోటి లభించిన ఆధారాల ప్రకారంగా మొట్టమొదట ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వచ్చే వరకు ఏం జరిగిందంటే మరి ఎకానమీలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఏంటి చేంజెస్ అంటే ఆర్థిక పరిస్థితులలో ఐరన్ ఇంప్లిమెంట్స్ వచ్చినాయి. అంటే ఇనుము వాడకం వచ్చింది. ఇనుము వాడకం దేనికి? యుద్ధాల్లో వాడారు, మరి వ్యవసాయానికి వాడారు. యుద్ధాల్లో వాడారు, మరి వ్యవసాయానికి వాడారు. కాబట్టి యుద్ధాల్లో వాడారు కాబట్టి పనిముట్లు, షార్ప్ అయినటువంటి ఇనుప పనిముట్లు యుద్ధాల్లో వాడటం వల్ల మరి రాజుల బలం పెరిగిపోయింది. ఇంకా అదే ఇనుము పనిముట్లను వ్యవసాయంలో కూడా వాడటం వల్ల మరి వ్యవసాయ పంటలు సమృద్ధిగా పండించడం మొదలుపెట్టారు. ఏది? ఈ గంగా యమునా మైదానంలో నుంచి వచ్చినటువంటి ఈ ఐరన్ టెక్నాలజీ వల్ల వ్యవసాయ అభివృద్ధి జరిగింది. అంటే వ్యవసాయంలో ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువైంది. ఫుడ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరిగిపోయిందో ప్రజా సమూహాలు కూడా పెరిగినాయి. అంటే ప్రజలు ఎక్కువ మంది, ఆహారం లభిస్తుంది కాబట్టి ప్రజలు ఎక్కువ మంది సమూహాలుగా సెటిల్ అయిపోయినారు. ఆ విధంగా పల్లెలు మరి విలేజెస్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. ఏది? 6th సెంచరీ BCలో విలేజెస్ సెటిల్మెంట్స్ వచ్చినాయి మొట్టమొదటిసారి. దేనివల్ల ఆ మార్పు వచ్చింది అంటే ఈ మార్పు 2 ఆధారాలతో పరిశీలించినాం మనం. ఒకటి లిఖితపూర్వమైనటువంటి ఆధారాలు, రెండవది పురావస్తు ఆధారాలు. 2 ఆధారాల వల్ల మనం ఈ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా మార్పు చెందినాయి అనేది మనం జరుగుతున్నాం. అయితే దానికి మార్పుకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఇనుము వాడకం. ఇనుము ఎప్పుడైతే వాడటం మొదలు పెట్టారో, ఏది యుద్ధాలకు కానీ వ్యవసాయానికి కానీ, ఇనుము మరి ఉన్నటువంటి రాగికి కానీ, మరి తగరానికి కానీ, మరి తామ్ర అంటే బ్రాంజికి కానీ కన్నా గట్టిదైనటువంటిది. దాంతో ఆ ఇనుము గొడవలు, ఇనుము నాగలి, సో ఇనుము పనిముట్లు, సో దీంతో మరి ఈ ట్రైబల్స్గా ఉన్నటువంటి పీపుల్, అంటే అన్సెటిల్డ్గా ఉన్నటువంటి పీపుల్ మరి యుద్ధాలు చేస్తూ ఒకరి మీద యుద్ధాలు, ఒక ట్రైబుల్ ఇంకో ట్రైబ్ మీద యుద్ధాలు చేస్తూ వాళ్ళు నెమ్మదిగా ఇనుము వాడకం వల్ల పంట సమృద్ధిగా రావటం వల్ల, సర్ప్లస్గా రావటం వల్ల సెటిల్మెంట్స్ వచ్చినాయి. ఏం సెటిల్మెంట్స్ వచ్చినాయి? విలేజ్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. విలేజెస్ నెమ్మదిగా టౌన్స్గా మారినాయి, టౌన్స్ సిటీస్గా మారినాయి. సో ఇక్కడ విలేజెస్ నుంచి టౌన్స్ వచ్చినాయి, టౌన్స్ నుంచి సిటీస్ వచ్చినాయి. ఈ క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో ఈ మార్పు జరగటానికి ముఖ్యమైన కారణం ఇనుము వాడకం. దేనికి? యుద్ధాలకు కానీ ఇనుము వాడకం ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. అది వాడినట్టుగా మరి ఆ పనిముట్లు మరి వచ్చినట్టుగా మనం ఈ పురాతన వస్తువులు తవ్వకాల వల్ల మన ఆధారాలు లభించాయి, లిఖితపూర్వకమైన ఆధారాలు కూడా లభించాయి. సో ఈ 2 అంచనా ప్రకారంగా సర్ప్లస్, మరి ఆర్థిక వ్యవస్థ సర్ప్లస్గా ఉన్నది కాబట్టి కొంతమంది
ఫుడ్ ప్రొడక్షన్ చేయడంతో కొంతమంది ఇంకొక వృత్తిలో సెటిల్ కావటం మొదలుపోయింది. సో ఆ విధంగా మరి ఈ వృత్తిపరమైనటువంటి భేదాలు మధ్యలో వచ్చినాయి. అంటే కొంతమంది కొన్ని వృత్తులలో సెటిల్ అయితే, కొందరు వుడ్ వర్క్ కార్పెంటరీ వర్క్లో సెటిల్ అయితే, కొందరు ఇనుమును మైనింగ్ ఇనుము తీయటం, ఇనుమును మరి పనిముట్లుగా తయారు చేయటం, ఈ విధంగా స్మిత్తింగ్ వర్కర్స్ అని, మైనింగ్ వర్కర్స్ అని, తర్వాత ఈ కార్పెంటరీ వర్కర్స్ అని, తర్వాత ఇంకా కుండలు తయారు చేసేవాడని, పాటరీ వాడని, మిగతా వ్యవసాయ పనిముట్లు తయారు చేసేవాళ్ళు, సో వడ్రంగి అని, సో ఇలా వివిధ వృత్తులు రావటం, విలేజ్ ఫుడ్ ప్రొడక్షన్గా కేంద్రంగా ఉన్న విలేజ్ టౌన్గా మారుతుంది. టౌన్ వచ్చే వరకు ఏమొస్తున్నారంటే, టౌన్లో అప్పుడు టౌన్కు ఏంటంటే పుర, దుర్గ, నగర, సో అట్లా అంటే విలేజెస్ టౌన్స్గా మారుతున్నాయని అక్కడ మనకు ఆధారాలు పురాలుగా మారింది, నగరాలుగా మారింది. నాగరిక అంటే ట్రేడ్ అండ్ కామర్స్, వస్తువు వ్యాపారస్తులు, మర్చెంట్ కమ్యూనిటీ వచ్చిందని, ఇంకా వాళ్ళు ఎవరైతే ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ విధంగా అంతకుముందే వర్ణ వ్యవస్థ వచ్చింది. ఇది మలివేద కాలంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చారు. మరి బ్రాహ్మణుల యొక్క సాక్రిఫైసర్ కల్ట్ అంటే యజ్ఞయాగాలు పెరిగిపోవటం బ్రాహ్మణుల ద్వారా. మలివేద నాగరికతలో బ్రాహ్మణులు ముఖ్యమైన ప్రీస్ట్లీ వర్గం ఆవిర్భవించింది. ఆ విధంగా యుద్ధాలు చేసే వర్గం క్షత్రియ వర్గం ఆవిర్భవించింది. అదేవిధంగా భూమి మీద పంట పండించే అటువంటి ఒక వర్గం, వాళ్ళని భూమి కొంతమంది ఆధ్వర్యంలో వచ్చిన దాన్ని గాహపతులు అంటారు. గహపతి అంటే భూమి యజమాని, పంట పండిస్తాడు అతను గహపతి. ఆ తర్వాత గహపతులు ఎప్పుడైతే సర్ప్లస్ పంట పండిందో ఆ పంటను ఒక చోటు నుంచి ఇంకో తీసుకుపో ట్రేడర్స్ ఒక ముఖ్యమైనటువంటి. ఇంకొక గహపతులు కాకుండా మర్చెంట్స్ కూడా ఎమర్జ్ అయింది. ఈ విధంగా ప్రజలు ఇంతకుముందు వాడు ట్రైబల్ లీడరు రాజన్ ఓవర్ ఏమిటికి దేని మీద, ట్రైబ్ మీద, జనం మీదనే వాడు లీడర్. ఆ రాజన్ ఇప్పుడు ఏమైందంటే జనపదాలు వచ్చినాయి. జనపద అంటే జనము ప్లస్ పదము అంటే తేలిదు. ఇప్పుడు రాజన్ అనేవాడు, ట్రైబల్ లీడర్ అనేవాడు ఒక ట్రైబ్ మీదనే, క్లాన్ మీదనే లీడర్ కాదు, పదము మీద అంటే భూమి మీద కూడా లీడర్. ఆ విధంగా జనపదాలు పబ్లిక్ మీద వాడు లీడర్గా ఎమర్జ్ అయింది. ఆ విధంగా నెమ్మదిగా ఎన్నో జనపదాలు వచ్చినాయి. ఆ జనపదాల నుంచి ఎన్నో జనపదాలు అంటే జనము, పదము అంటే టెరిటరీ, సెటిల్మెంట్, పీపుల్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. అంటే విలేజెస్ ఫామ్ అయినాయి. జనపదాలు అంటే విలేజెస్ ఫామ్. విలేజెస్ నెమ్మదిగా ఏమైనాయి అంటే టౌన్స్గా ఎమర్జ్ అయింది. టౌన్స్ ఏమైనాయి అంటే మహాజనపదాలు, 16 మహాజనపదాలుగా ఎమర్జ్ అయ్యాయి. 16 మహాజనపదాలుగా ఎమర్జ్ అయిన 6th century బీసీలో అర్బన్ సెంటర్, రైజ్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అర్బన్ సెంటర్స్? రకరకాల అర్బన్ సెంటర్స్ ఉంటాయి. ఒకటి పిలిగ్రిమేజ్ అర్బన్ సెంటర్స్ ఉంటాయి, వృత్తిపరమైనటువంటి వర్తక వ్యాపార అర్బన్ సెంటర్స్ ఉంటాయి, మరి వివిధ వృత్తులు ఉన్నటువంటి పురాలు ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా వివిధ వృత్తుల వాళ్ళు ఎమర్జ్ అయింది. ఉన్నటువంటి యొక్క క్యారెక్టర్ ఏంటంటే అర్బన్ సెంటర్లో ఏముంటారంటే వివిధ వృత్తుల వాళ్ళు, వివిధ వర్గాల వాళ్ళు,
వివిధ వృత్తులు చేసేటువంటి వాళ్ళు కాకుండా ఒక ప్రీస్ట్లీ వర్గం ఉంటుంది, వాళ్ళు కాకుండా ఒక బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేటివ్ రూలర్స్ ఉంటారు, ట్రేడర్స్ ఉంటారు, కొత్త వాణిజ్యం చేసే వాళ్ళు ఉంటారు. సో ఈ వివిధ వృత్తుల వాళ్ళు, ఈ వివిధ వృత్తులు అంటే కార్పెంటరీ వారు, తర్వాత మైనర్స్, స్మిత్తర్స్, మరి మిగతా వేరియస్ వృత్తులు, పనిముట్లు తయారు చేసేవాళ్ళు లేదా ఆభరణాలు తయారు చేసేవాళ్ళు కూడా వచ్చారు. ఈ విధంగా ఏమైందంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంకి వచ్చే వరకు ఐరన్ ఇనుము వాడకం రావడంతో క్లాస్ డివిజన్, వృత్తిపరమైనటువంటి వర్గాలు ఏర్పడ్డాయి. క్లాస్ డివిజన్ మరి ఆక్యుపేషన్, వృత్తిపరమైన వర్గాలు ఏర్పడ్డాయి. వాళ్ళనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మరి గహపతులు, మరి వాళ్ళని ట్రేడర్స్, శూద్ర, ఇలాంటి 4 వర్గాలు, 4 వర్ణాలు ఏర్పడ్డాయి. 4 అంతస్తుల వారి సొసైటీ ఏర్పడింది. ఈ అంతస్తుల వారి సొసైటీ 6th century BC వచ్చే వరకు ఇంకా దాంట్లో ఇంకా వృత్తులు, అర్బన్ సెంటర్స్ ఇంకా పెరిగిపోయినాయి. రైజ్ ఆఫ్ అర్బన్ సెంటర్, వివిధ రకాల అర్బన్ సెంటర్స్ పెరిగిపోయింది. సో ఆ అర్బన్ జనపదాలు, చిన్న చిన్న జనపదాలుగా ఉన్నటువంటి ఎన్నో విలేజెస్ కలిసి టౌన్స్ కలిసి సిటీస్, ఈ అన్నిటిని కలిపి 16 గ్రేట్ షోడశ మహాజనపదాలు ఏర్పడ్డాయి. వాటిల్లో 16 ముఖ్యమైనది మస్తు మనం తూర్పు నుంచి మరి పడమరకు అంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ పోయినట్టయితే మొట్టమొదటిది ఏంటంటే బీహార్ ప్రాంతంలో వచ్చినటువంటి అంగా, దాని క్యాపిటల్ చంపా. ఆ తర్వాత రెండవది ఏంటంటే మగధ క్యాపిటల్ గిరివ్రజము, పాటలీపుత్రము. ఈ అన్నిట్లో మగధ ఎమర్జ్ అయింది. ఇది మొట్టమొదటిగా హిస్టారికల్ గా బయటపడినటువంటి యొక్క పట్టణాలు ఏంటంటే కాశీ లేదా బనారస్. ఇంకా అది కాకుండా ఏంటి, కురు పాంచాల. కురు అంటే కురు వంశం వాళ్ళు పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు, కౌరవులు. పాంచాల అంటే పాండవు సంతతి వాళ్ళు, పాండవులు పరిపాలించినటువంటి పాంచాల. కురు హస్తినాపుర కౌరవులు పరిపాలించారు, యుధిష్ఠిరుడు వాళ్ళు కురు వంశం వాళ్ళు. మరి ఆ విధంగా ఈ పట్టణాల పేర్లు ఎలా వచ్చినాయంటే రాజుల పేరుతోటి వచ్చినాయి. మరి ఉన్నటువంటి యొక్క వృక్షాల పేరు మీద కూడా వచ్చినాయి. ఏ వృక్షాలు అయితే బలంగా ఉంటాయో ఆ ఏరియాలో ఆ విధంగా రాజుల పేరు, కురువంశం, పాండవులు. మరి కాశీ, బనారస్ పుణ్యక్షేత్రంగా మరి ఈ 2 నదులు కలిసే చోట గంగా, యమున, కాశీ, బనారస్ మొత్తం పిలిగ్రిమేజ్ సెంటర్, హిందువులకు ముఖ్యమైనటువంటి. ఆ తర్వాత మరి కోసల, అయోధ్య, కోసలకు శ్రావస్తి, అయోధ్య, ఇంకా ఇంకోటి క్యాపిటల్, 3 క్యాపిటల్స్ ఉన్నటువంటిది కోసల. ఆ కోసల దేశాన్ని ఏరియాటువంటి వాళ్ళే అయోధ్య పాలకులు. రామాయణంలో ఉన్నటువంటి రఘువంశం వాళ్ళు. రఘువంశం అంటే రఘువంశీయులు అంటే వాళ్ళు ఆ రఘువంశం మీద పెద్దలు. అప్పుడు రఘువంశ పరిపాలన అంటే ఆ క్లాన్స్ మీద ఉండే దాని తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఒకటే భూభాగాన్ని ఆక్రమించారు. కాబట్టి రఘువంశము శ్రీరాముడు అయోధ్య పాలించారు. అట్లా పేర్లు రావడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదటి ఏంటంటే కాశీ, దాన్ని బనారస్, అదే కాకుండా కురు, పాంచాల, తర్వాత అయోధ్య, శ్రావస్తి, కుశినగర. ఇలా కుశినగర ఈ గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు ఉన్నటువంటి ఒక
దాని యొక్క బౌద్ధ గ్రంథాల ద్వారా, మరి వైదిక గ్రంథాల ద్వారా, అంటే మరి వైదిక గ్రంథాలు అంటే హిందూ గ్రంథాల ద్వారా, బౌద్ధ గ్రంథాల ద్వారా, మరి జైన గ్రంథాల ద్వారా మనకు ఈ 16 షోడశ మహాజనపదాల గురించి తెలుస్తుంది. వాటిల్లో ముఖ్యమైనది కురు, పాంచాల, ఇంకా మొత్తం ఓల్డెస్ట్ అతి పురాతన తక్షశిల, తర్వాత కోసంబి వత్స కింగ్డమ్, ఆ తర్వాత ఇంకా కాశీ బనారస్ లేదా కాశీ బనారస్ 2 పేర్లు ఉంటాయి. అది కాకుండా ఇంకా ఏంటంటే కోసల, మరి విదేహ, జనక మహారాజు పరిపాలించిన విదేహ రాజ్యం. సో ఇలా మరి ఈ యొక్క ఆధారాలు, ఏ ఆధారాలు? బౌద్ధ గ్రంథాలు, జైన గ్రంథాలు, మరి వైదిక వాంగ్మయం, మరి పురావస్తు శాస్త్రాల పురావస్తు ఆధారాల వల్ల, ఈ పట్టణాలు తవ్వటం వల్ల, తవ్వకాలు జరపడం వల్ల మనం ఏంటంటే నెమ్మదిగా విలేజ్ సెటిల్మెంట్స్ వచ్చి, ఆ విలేజెస్ టౌన్స్గా మారి, టౌన్స్ చిన్న సిటీస్గా మారి, అదే సిటీస్ అది మహాజనపదాలు, 16 గ్రేట్ మహాజనపదాలుగా మారి. వాటిల్లో మరి ఈ కాశీ బనారస్ మొట్టమొదటిది. దాని తర్వాత కాశీ బనారస్ నుంచి వాళ్ళు నెమ్మదిగా కోసల దేశం వాళ్ళు కాశీని ఆక్రమించారు. కోసల దేశం వాళ్ళకి ఎవరయ్యంటే, కోసల దేశం వాళ్ళు అయోధ్య, శ్రావస్తి, అంటే దశరథ మహారాజు మరి ఈ యొక్క శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి దేశమే కోసల దేశం. అయోధ్య దాని క్యాపిటల్, శ్రావస్తి ఉన్న క్యాపిటల్, ఇంకొకటి కూడా ఉన్నది. సో ఇది. దాని తర్వాత ఏది? మగధ పెద్దది. మగధ బాగా పెద్ద రాజ్యంగా ఆవిర్భవించడానికి గల కారణం ఏంటంటే, మగధ బీహార్లో దాని మొదటి క్యాపిటల్ గిరివ్రజం అన్నారు, తర్వాత క్యాపిటల్ పాటలీపుత్రం. అంటే 5 ఏది హిల్స్ అంటే గుట్టల మధ్యలో ఉన్నది గిరివ్రజం. ఒక కోట రక్షణగా ఉంది కాబట్టి గిరివ్రజం మొదటి రాజధాని, మగధ రాజధాని గిరివ్రజం. తర్వాత ఏంటి? పాటలీపుత్రం ఏంటి? అన్ని యొక్క నదులు ప్రవహించే నదులతోటి పడవల మీద ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంది పాటలీపుత్రం. కాబట్టి ఇంకా అదే కాకుండా పాటలీపుత్రం బీహార్లో ఉన్న పాట్నాకు దక్షిణంగా ఏమున్నాయంటే ఐరన్ మైన్స్, ఇనుప గనులు ఉన్నాయి, బొగ్గు గనులు ఉన్నాయి. కాబట్టి ఇనుప పనిముట్లు ఎక్కువగా వాడకంలోకి వచ్చినాయి మగధ. సో ఆ విధంగా మగధ ఎమర్జ్ సుప్రీం అమాంగ్ ది 16 షోడశ మహాజనపదాలు. మగధ ఎమర్జ్ కావడానికి బాగా తోడ్పడింది. మగధ రాజు మొట్టమొదటి వాళ్ళు ఎవరైతే హరియంక వంశం, బింబిసారు, అతని కొడుకు అజాతశత్రు, వీళ్ళు గౌతమ బుద్ధునికి, వర్ధమాన మహావీరునికి సమకాలీకులు. మగధ ఏం చేసిందంటే, మగధ రాజ్యము ఈ యొక్క అంగరాజ్యాన్ని, దాని క్యాపిటల్ చంప, ఈస్ట్ తూర్పుగా ఉన్నదాన్ని ఆక్రమించుకుంది. ఆ తర్వాత మగధ ఏం చేసింది? ఆ తర్వాత ఉరజ్జీ కింగ్డమ్. ఉరజ్జీ అంటే కాన్ఫెడరసీ ఆఫ్ 8 చిన్న మరి రిపబ్లిక్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఒక కూటంగా ఏర్పడ్డారు. దాంట్లోనే ఆ ఉరజ్జీ దాంట్లోనే శాక్య క్లాన్, తర్వాత ఈ వర్ధమాన మహావీరుడు క్లాన్ కూడా వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఆ ఉరజ్జీ కింగ్డమ్ కాన్ఫెడరసీ ఆఫ్ 8 ప్రిన్సిపాలిటీస్ లేదా రిపబ్లికన్స్ ఉన్నటువంటి యొక్క సమాఖ్యదాన్ని కూడా వాళ్ళలో విభేదాలు క్రియేట్ చేసి మరి ఆ ఉరజ్జీ కింగ్డమ్ కూడా ఆక్రమించుకున్నారు మగధ. అదేవిధంగా కాశీ మొట్టమొదటిది ప్రముఖమైనటువంటి పట్టణం. ఆ కాశీ బనారస్ పుణ్యక్షేత్రం. అక్కడ కాషాయ వస్త్రాలు ప్రసిద్ధి. కాషాయ మాంగ్స్,
బుద్ధిస్ట్ మాంక్స్ కాషాయ వస్త్రాలకు ప్రసిద్ధి. ఇప్పటికీ ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాశీలో. ఆ కాశీ హిందువులకు కాశీ బనారస్ హిందువులకు అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇప్పుడు కూడా కాశీ ముస్లింలు ఎట్లయితే మక్కాకు పోతారో హిందువులు కూడా కాశీని దర్శించుకుంటారు. ప్రతి హిందువు కాశీ పోవాలని ప్రతి హిందువు చివరి కాలం నాటికి పోయి రావాలని ఒక కోరిక ఉంటుంది హిందువులకు. అంటే అట్లాంటి హిందువులకు అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కాశీ లేదా బనారస్. అక్కడ కాషాయ వస్త్రాలకు ప్రసిద్ధి. మాంస్ సన్యాసులు ఎక్కువ మంది ఉంటారు. సన్యాసులు ఋషులు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. ఆ ఏరియా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పవిత్ర గంగాజలం, 2 యమున గంగా కలిసేటువంటి ఒక సంగమం కాశీ ఏరియా. సో ఆ దాన్ని కోసల రాజ్యం వాళ్ళు ఆక్రమిస్తారు. ఆ కోసల తర్వాత ఇంకొక మహాజనపదం ఏంటంటే వత్స కింగ్డమ్. దాని క్యాపిటల్ కోసంబి. గంగా యమున మధ్యలో ఉన్న ప్లేసు కోసంబి ఏరియా. అక్కడనే 3 అదర్ వేదాసు రాయబడ్డాయని అంటారు కోసంబి ఏరియా. సో ఈ ఏరియాస్ అన్నిటిని కూడా గౌతమ్ బుద్ధుడు ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ ఏరియాలో, బీహార్ ఏరియాలో ముఖ్యంగా గౌతమ్ బుద్ధుడు సంచరించినటువంటి ఒక ప్లేసెస్ ఉన్నాయి. ఆ యొక్క పట్టణాలన్నింటినీ సంచరించాడు గౌతమ్ బుద్ధుడు. అట్లనే వర్ధమాన మహావీరుడు ప్రకారంగా వంగదేశం కూడా ఉన్నది దాని లిస్టులో. జనాభా అంటే వంగదేశం అంటే ఒరిస్సాలో కళింగ రాజు ఖారవేలుడు జైన మతాన్ని పోషించాడు కాబట్టి వంగదేశం దాంట్లో ఉన్నది లిస్టు. కానీ మరి బుద్ధిస్ట్ జాతర స్టోరీస్లో కానీ, బుద్ధిస్ట్ కథలలో కానీ, పీఠకాలలో కానీ అది వంగదేశం లేదు. కానీ ఏదేమైనా షోడశ మహాజనపదాలు ఉన్నాయి. అందులో ఈ యొక్క కోసల దేశం తర్వాత వత్స దాని క్యాపిటల్ కోసం. దాని తర్వాత చేది కింగ్డమ్ ఉంటుంది. ఎక్కడది? ఈ యొక్క చందేలా బుందేల్ఖండ్ ఏరియాలో ఉన్నటువంటి చేది వంశం పరిపాలించినటువంటి వాడు శిశుపాలుడు ఇక్కడ పరిపాలించారు. చేది కింగ్డమ్ శిశుపాలుడు పరిపాలించినటువంటి ఏరియాను చేది కింగ్డమ్ అంటారు. దాని తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే సూరసేన మత్స్య కింగ్డమ్కు సూరసేన అంటారు. మత్స్య కింగ్డమ్. దాని తర్వాత మత్స్య కింగ్డమ్ రాజ్యము ఇంకో జనపదం మహాజనపదాలు. దానికి విరాటరాజు నగరం దానికి రాజధాని. ఇంకా అది కాకుండా కురు వంశం మొట్టమొదటి అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మొదట వెలిసిన పట్టణాలు కొన్ని ఉన్నాయి, తర్వాత వెలిసిన పట్టణాలు కొన్ని ఉన్నాయి. మొదట వెలిసిన పట్టణాల్లో ఏంటి అంటే కురు ఏరియా, కురుక్షేత్ర యుద్ధం జరిగినటువంటి కురు వంశం పరిపాలించినటువంటి హస్తినాపురం, ఇంద్రప్రస్థ నగరము అంటే పాండవులు పరిపాలించినటువంటి ఇంద్రప్రస్థ నగరం, కోసల దేశము అయోధ్య పరిపాలించినటువంటి రఘువంశం వారు పరిపాలించిన కోసల దేశం, అయోధ్య, శ్రావస్తి, ఆ తర్వాత కాశీ. ఈ మొదట ఆవిర్భవించిన పట్టణాలు, మొదట ఆవిర్భవించిన నగరాలు, నిగమ. సో ఈ నగరాలు అది. సో ఆ తర్వాత వచ్చినటువంటిది ఏంటి అంటే మత్స్య కింగ్డము. దానికి ఏంటి అంటే విరాట రాజు అంటే పాండవులు ఈ వనవాసం కనిపడకుండా ఉండాలని విరాట రాజు కొలువులో వాళ్ళు దాచుకున్నటువంటి
వనవాసం 14వ సంవత్సరంలో కనిపడకుండా ఉండాలి వాళ్ళు. అది ఒక కండిషన్. ఏది పాచికలాడినప్పుడు, ఓడిపోయినప్పుడు ఆ విధంగా ఎవరికి తెలియకుండా మరి బృహన్నల వేషంలో విరాట్ రాజు కొలువులో ఉన్నారు. అది విరాట నగరం. దాని తర్వాత ఇంకా అతి ముఖ్యమైన అతి ప్రాచీనమైనటువంటి నగరం ఏంటంటే గాంధార రాజధాని తక్షశిల ఏంటంటే ప్రాచీన నగరములలో కల్లా అతి ముఖ్యమైనటువంటి నగరం తక్షశిలలో. ఇక్కడ అన్ని హిందూ విశ్వవిద్యాలయం కేంద్రం, హిందూ లెర్నింగ్ సెంటర్. ఇది హిందూ విశ్వవిద్యాలయానికి అన్ని రకాల సైన్స్, మరి జీవక స్టోరీ. ఇక్కడ జీవకుడు అనేవాడు వచ్చి ఎవడు? ఈ జీవకుడు అనేవాడు ఎవడయ్యా అంటే ఒక అనాథకుడు. వాడు కోసల రాజు పెంచుకున్నాడు. ఆ తర్వాత కోసల రాజు తక్షశిలకు పంపితే వాడు ఒక వైద్యుడు కావాలని వైద్య శాస్త్రంలో దిట్టగా మారాడు. ఆ వైద్య శాస్త్రంలో ఈ దిట్టగా మారిన తర్వాత అతని గురువు ఒక టెస్ట్ పెట్టాడు. ఏమంటే టెస్ట్ పెట్టాడు? ఏదైతే అంటే ప్లాంట్ ఆయుర్వేద మెడిసిన్లో ప్రసిద్ధులైన ఏదైతే వృక్షం ఏ డిసీజుకు పనికి రాకుండా ఉండే వృక్షం ఏదైనా ఉందో తక్షశిల ప్రాంతంలో చుట్టుపక్కల ఏదైనా ఉంటే తీసుకురా అని చెప్పి గురువు అంటే పోయింది. వెతకంగా ఎక్కడ దొరకలేదు. అన్ని వృక్షాలు, అన్ని అంటే అన్ని చెట్లు కూడా ఏదో ఒక వైద్యానికి పనికి వస్తాయి, కానీ ఏ వైద్యానికి పనికి రాకుండా ఉన్నటువంటి యొక్క వృక్షమే లేదని చెప్పాడా? శబాష్, నువ్వు ఇప్పుడు వైద్య శాస్త్రంలో ఆయుర్వేద శాస్త్రంలో దిట్టగా మారినాడు అని చెప్తాను. ఆ విధంగా అతను రాజు కొలువులోకి పోతాడు. రాజు కొలువులో ఉన్నటువంటి యొక్క ఇది బింబిసారు యొక్క వైఫ్, ఆమెకు పెద్ద జబ్బు చేస్తే ఆ జబ్బు నయం చేస్తాడు ఎవడు? జీవకుడు. ఆ తర్వాత అతను గౌతమ బుద్ధుడు జబ్బు చేస్తే గౌతమ బుద్ధుడు బుద్ధ సన్యాసులకు కూడా అతను నయం చేస్తాడు. అది జీవక స్టోరీ. ఆ విధంగా గౌతమ బుద్ధునికి సమకాలికంగా ఇతను ఎక్కడెక్కడ సెటిల్ కావాలి ఎట్లా అని తిరుగుతుంటాడు. అంటే ఆ కాలంలో కూడా 2000 మైళ్ళు, అంటే బీహార్లో ఉన్నటువంటి వాడు ఎక్కడ పోయిందంటే తక్షశిలకు 2000 కిలోమీటర్ తక్షశిలకు పోయిండు. అంటే అంత దూరం నడిచేవాళ్ళు. అంటే విలేజ్లు ఉన్నాయి. విలేజ్లు మరి మొట్టమొదటిసారి మగధాను బింబిసారుడు 80 విలేజ్లు ఉన్నాయని చెప్పాడు. 80,000 విలేజ్. అంటే విలేజ్ వాజ్ యూనిట్. అప్పుడు పరిపాలనలో ఒక గ్రామానికి పెద్దని ఏమన్నారంటే గ్రామిని, గామిక పెద్దవాడు గ్రామానికి. అతనే అంటే కొన్ని గ్రామాలు కలిస్తే పట్టణాలు అయింది, పట్టణాలు కలిస్తే సిటీ అయింది. కానీ అప్పుడు బేసిక్ యూనిట్ ఏంటి అంటే గామిక పెద్దవాడు గ్రామానికి. 80,000 గ్రామాలు ఉన్నాయట మగధ రాజ్యంలో. సో ఆ విధంగా తక్షశిల పెద్ద హిందువులు నేర్చుకునే హిందూ విద్యా కేంద్రం. అదే కాకుండా గాంధారకు క్యాపిటల్ తక్షశిల. ఆ తర్వాత కాంబోజా కూడా ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో కాంబోజా, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ గాంధార ఏరియా లేదా తక్షశిల. సో ఈ 10వ యూనిట్లో మనం షోడశ మహాజనపదాల గురించి 16 జనపదాల గురించి చెప్తున్నాం. దాంట్లో మనం కాంబోజా, ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో ఉన్న దాని గురించి చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకా సెంట్రల్ ఇండియాలో మధ్య భారతంలో ఉజ్జయిని క్యాపిటల్గా దాని యాదవులు పరిపాలించారు. ఉజ్జయిని సెంట్రల్ ఇండియాలో ఉజ్జయిని
ఇంకో జనపదం మహాజనపదాలలో అది కూడా ఉజ్జయిని. అవంతి ఉజ్జయిని ఏరియాలో అవంతి కింగ్డమ్, దానికి రాజధాని ఉజ్జయిని. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో గోదావరి నది మీద ఆంధ్రదేశంలో ఉన్నటువంటిది అసకా. అది కూడా ఒక 16వ జనపదాలలో 16 మహాజనపదాలలో అసకా జనపదం. దానికి రాజధాని ప్రతిష్టాన లేదా అసకా జనపదం క్యాపిటల్ నిజామాబాద్ పోదన్ అని. సో ఈ విధంగా మరి దక్షిణ భారతదేశంలో కూడా ఒక జనపదం ఉంది. సో ఈ విధంగా 16 మహాజనపదాలు ఎమర్జ్ అయింది. ఈ 16 మహాజనపదాలు క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో బుద్ధిజము జైనిజము వచ్చేటప్పటికి బ్రాహ్మణాధిపత్యము, మరి బ్రాహ్మణుల యొక్క యజ్ఞయాగాలకు వ్యతిరేకంగా బుద్ధిజం జైనిజం తిరుగుబాటు చేసినాయి. ఈ తిరుగుబాటు గోవులు రక్షించాలని చెప్పి బ్రాహ్మణాధిక్యాన్ని తొలగించాలని చెప్పి ఒక ఉద్యమం లేచింది. ఏది ఒక మరి అర్బన్ సెంటర్స్ వచ్చినాయి. మరి ఈ సొసైటీలో కూడా ఎలాంటి సొసైటీ వచ్చిందంటే అన్ఈక్వల్, అంటే తారతమ్య సొసైటీ. అంటే బ్రాహ్మణులు ఎక్కువ వాళ్ళని, తర్వాత ఉన్న వర్గాలు తక్కువ వాళ్ళని, అలాంటి యొక్క వ్యవస్థ, వర్ణ వ్యవస్థ వచ్చింది. వర్ణ వ్యవస్థ, తారతమ్య వ్యవస్థ, అసమానత వ్యవస్థ వచ్చేటప్పటికీ బుద్ధిజం జైనిజం వర్ధమాన మహావీరుడు క్రియేట్ చేయగలిగిన దాంట్లో ఏంటి అంటే ప్రథమ వర్గము క్షత్రియ వర్గమని, బ్రాహ్మణ వర్గానికి 2వ స్థానం ఇచ్చారు. తర్వాత 3వ స్థానము ఎవరయ్యా అంటే వైశ్యులు, గహపతులు లేదా ట్రేడర్స్, 3వ వర్గం. ఆ విధంగా మరి ఈ యొక్క ఒక తిరుగుబాటు 6th సెంచరీ BCలో ఉన్నటువంటి యొక్క వైదిక వైదిక బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు ఎందుకు జరిగిందంటే న్యూ మెటీరియల్ కల్చర్ వచ్చింది. న్యూ మెటీరియల్ కల్చర్లో మరి ఆ కొత్త మెటీరియల్ కల్చర్ అంతటా ఏవబాకి మరి ఆ యొక్క ప్రాంతంలో ఏమొచ్చిందంటే ఒక తిరుగుబాటు, వైదిక బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా తిరుగుబాటు, అహింస స్లోగన్ తోటి జంతు బలిని నిషేధించాలి, పశువులను రక్షించాలి, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా బ్రాహ్మణ వర్గానికి ఉన్నతికి బ్రాహ్మణ వర్గం సుపీరియర్ కాదు, మరి క్షత్రియులు సుపీరియర్, వాళ్ళు బ్రాహ్మణులకు 2వ స్థానము, మరి క్షత్రియులకు 1వ స్థానము. తర్వాత వైశ్యులు, గహపతులు, ల్యాండ్ లార్డ్స్, ట్రేడర్స్ 3వ స్థానం, వైశ్యులకు శెట్టి వైశ్యులు 3వ స్థానము. ఆ విధంగా వైశ్యులు బుద్ధిజాన్ని జైనిజాన్ని వైశ్యులు మరి ఎంబ్రేజ్ వైశ్యులు ఆదరించారు. ఆ విధంగా ఒక తిరుగుబాటు జరిగింది ఈ యొక్క 6th సెంచరీ BCలో. ఆ విధంగా గౌతమ బుద్ధిజం, జైనిజం, మరి ఇంకా కొన్ని మెటీరియలిస్టిక్ అజీవకాశ్, తర్వాత చార్వాకాశ్, ఇవంతా తిరుగుబాటు జరిగింది. సో సామాజిక వ్యవస్థలో కొంత మార్పు వచ్చింది. ఆ సామాజిక వ్యవస్థలో మార్పు వచ్చింది. ఎందుకు సార్? ఆర్థిక వ్యవస్థలో మార్పు వచ్చింది కాబట్టి సామాజిక వ్యవస్థలో కూడా మార్పు వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో ఏం మార్పు వచ్చింది అంటే మరి ఐరన్ టెక్నాలజీ వల్ల ఫుడ్ ప్రొడక్షన్, రూరల్ ఏరియాలో ఫుడ్ బాగా పండింది అంటే రూరల్ సెంటర్స్ అన్ని ఒక అర్బన్ సెంటర్స్ గా మారినాయి. అర్బనైజేషన్ వచ్చింది. పట్టణాలకు, విలేజెస్ నెమ్మదిగా పట్టణాలుగా ఉంటుంది. పట్టణాలలో ఎవరు ఉంటారంటే ట్రేడర్స్ ఉంటారు, ప్రీస్టులు ఉంటారు, తర్వాత పరిపాలకులు ఉంటారు, మరి వర్తక వ్యాపారం ఎక్కువ నడుస్తుంది. అది పట్టణం. మరి పల్లెల్లో ఎవరు ఉంటారు? వీళ్ళు వ్యవసాయదారులు పల్లెల్లో ఉంటారు. సో ఈ విధంగా పట్టణము పల్లెలు అనే ఒక తేడా వచ్చేసింది. అర్బన్ సెంటర్స్ వచ్చినాయి. దాంతో ఈ అర్బన్ సెంటర్, రూరల్ ఏరియాలో పండించే పంట అర్బన్ సెంటర్లో వచ్చిన వృత్తిపరంగా వచ్చినటువంటి
ఒక పనిముట్లు రూరల్ ఏరియాకు పోవడం. ఈ విధంగా బార్టర్ సిస్టమ్ వచ్చింది. బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి వ్యవస్థ వచ్చింది. వస్తు మార్పిడి వ్యవస్థ మరి ఒక వస్తువుకి ఇంకో వస్తు మార్పిడికి కూడా ఈజీ కావటంతో మనీ చలామణి కావడానికి ఒక మరి శతమాన సిల్వర్ కాయిన్స్ వచ్చినాయి. ఆ తర్వాత కార్షపాన కాపర్ కాయిన్స్ వచ్చినాయి. ఆ విధంగా కాయిన్ ఎకానమీ కూడా వచ్చింది. 6th సెంచరీ BCలో పంచి మార్పులు కాయిన్స్ వచ్చినాయి. ఆ విధంగా అర్బన్ సెంటర్లో వివిధ వర్గాల వాళ్ళు ఉంటారు. రూరల్ ఏరియాలో ఏది వ్యవసాయ ఉత్పత్తులు చేసే వాళ్ళు రూరల్ ఏరియాలో ఉంటారు. అర్బన్ ఏరియాలో వివిధ వృత్తుల వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా క్లాసిఫైడ్ సొసైటీ వచ్చింది. ఆ సొసైటీలో మరి బ్రాహ్మణుల వ్యతిరేకత వచ్చింది. దాంతో హెటరోడాక్స్ బ్రాహ్మణ వ్యతిరేక తిరుగుబాటులు, హెటరోడాక్స్ సెక్ట్స్, అది బుద్ధిజం, జైనిజం వచ్చి మరి సమానత్వము, బ్రాహ్మణాధిపత్యాన్ని తొలగించాలని క్షత్రియులు మరి తిరుగుబాటు చేశారు. కాబట్టి క్షత్రియులకు మొదటి స్థానం వచ్చింది సొసైటీలో. ఈ అంత మార్పులు ఎట్లా వచ్చినాయి? ఈ యొక్క ఐరన్ టెక్నాలజీ, సర్ప్లస్ ఎకానమీ, మరి రైజ్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ రావడం, గౌతమ బుద్ధుని బోధనలు, మరి వర్ధమాన మహావీరుని బోధనలు, ఇది ప్రజల భాషలో రావడం, ఈ యొక్క సామాజిక వ్యవస్థలో మరి ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు, సామాజిక వ్యవస్థలో వచ్చినాయి. అగ్రికల్చరల్ ఎకానమీ, రెవల్యూషన్ ఇన్ అగ్రికల్చర్, మరి అగ్రికల్చరల్ ఎకానమీ తోటి మరి అర్బన్ సెంటర్స్ మరి ఆవిర్భవించినాయి. రూరల్ అర్బన్ కనెక్షన్, ఆ విధంగా వర్తక వ్యాపారం బాగా పుంజుకున్నది. మరి వర్తక వ్యాపారం పుంజుకొని మరి మనీ చలామణిలోకి రావడం జరిగింది. అది పంచి మార్పులు కాయిన్స్ 6th సెంచరీ BCలో వచ్చింది. ఆ విధంగా 6th సెంచరీ 4th సెంచరీ మౌర్యుల కాలం దాకా వచ్చే వరకు ఎన్నో మహాజనపదాలు, 16 గ్రేట్ మహాజనపదాలు వచ్చినాయి. ఆ జనపదాలలో 16 వాటిల్లో మరి కొన్ని జనపదాలు ఇంకో జనపదాలు ఆక్రమించుకోవటం, ప్లండరింగ్, లూటింగ్ అండ్ ఇది ఆక్రమించుకోవటం ద్వారా అతనికి రాజులు ఆ విధంగా అంతకుముందు రాజన్ అనేవాడు ఉంది. రాజన్ ఓవర్ ది టెరిటరీ, ఇది ప్రజలు కాకుండా ఇప్పుడు రాజన్ ఓవర్ ది టెరిటోరియల్ కింగ్డమ్స్ వచ్చినాయి. 16 గ్రేట్ మహాజనపదాసు టెరిటోరియల్ కింగ్స్. రాజు పవర్ ఎక్కువైంది, సభా సమితి పవర్ తక్కువైంది. మరి స్టాండింగ్ ఆర్మీ వచ్చింది. మరి ట్యాక్స్ కలెక్షన్ చేయడం మొదలుపెట్టారు. ఎవరి దగ్గర నుంచి? వర్తక వ్యాపారుల నుంచి, మరి ఈ గహాపతుల నుంచి, మరి అంటే గహాపతులు అంటే భూస్వాముల నుంచి, భూమి ఉన్నటువంటి వాళ్ళ నుంచి, ట్రేడర్స్ నుంచి ట్యాక్స్ కలెక్షన్ ఒక వర్గం, ట్యాక్స్ నిర్ణయించడం ఒక వర్గం, మరి భూమి నుంచి భూమి ట్యాక్స్, మరి వృత్తి ట్యాక్స్, ఈ విధంగా ట్యాక్స్ కలెక్షన్ తోటి రాజులు స్టాండింగ్ ఆర్మీని పెట్టుకోవటం, బ్యూరోక్రసీని పెట్టుకోవటం, ఈ విధంగా మరి ఈ యొక్క పట్టణాల్లో రాజులు, మరి ఉన్నత వర్గీయులు, మరి పల్లెలలో ప్రజలు, కామన్ మ్యాన్ పీపుల్ ఉండటం, ఈ విధంగా సామాజిక వ్యవస్థలో మార్పులు వచ్చినాయి. ఆ విధంగా క్షత్రియులు బలమైన వాళ్ళుగా, రెండో వర్గం బ్రాహ్మణులుగా, మూడో వర్గం గహపతులు లేదా మరి ట్రేడర్స్, తర్వాత శూద్రులు నాలుగో వర్గం, ఆ తర్వాత ఉమెన్ స్లేవ్స్. మొట్టమొదటిసారి ఈ మొదటిసారి ఏ యజ్ఞయాగ పీరియడ్ స్లేవ్స్ కూడా ఉన్నారు. స్లేవ్స్ యూజ్ చేసి వర్తక వ్యాపారం చేసేవాళ్ళు. ఆ విధంగా ఇన్ఈక్వల్ సొసైటీకి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు వచ్చింది 6th సెంచరీ BCలో. ఆ తిరుగుబాటులో సోషల్ ఎకనామిక్ చేంజెస్ రావడం, సోషల్ చేంజెస్ కూడా వచ్చినాయి. సో ఈ విధంగా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో 16 జనపదాలు రావటం, 16 షోడశ మహాజనపదాలు, వాటిల్లో అంగ, మగధ, తర్వాత కాశీ, వైశాలి, సో తర్వాత ఈ యొక్క వ్రజ్జి, మల్ల, వత్స, చేది కింగ్డమ్, తర్వాత
కొసంబి, ఆ, వత్స, మత్స్య, శూరసేన, మరి తర్వాత విరాట నగరం, కురు, పాంచాల, తక్షశిల, గాంధార, తక్షశిల, కాంబోజ, మరి అసక, ఇలాంటి 16 జనపదాలు. మరి 16 జనపదాలు, ఇవన్నీ రావడానికి ఐరన్ టెక్నాలజీ కారణం. ఇనుము వాడకం, అన్నింటిలో కూడా ఇనుము వాడకం తోటి సమృద్ధి అయినటువంటి యొక్క పెద్ద పెద్ద వృక్షాలను తొలగించి గంగా యమున మైదానంలో వ్యవసాయ అభివృద్ధి, పంటలు బాగా పండినాయి. అప్పర్ గంగా వ్యాలీ కన్నా వీట్ బార్లీ పండుతుంది అప్పర్ గంగా, కానీ మధ్య గంగా వ్యాలీలో రైస్ పండుతుంది. కాబట్టి సమృద్ధిమైనటువంటి ఫెర్టైల్ సాయిల్ ఉంది, అక్కడ రైస్ పండుతుంది. మధ్య గంగా వ్యాలీలో ప్రాంతంలో రైస్ బాగా పండటంతో, ఫుడ్ ప్రొడక్షన్ బాగా పెరగడంతో ప్రజలు బాగా పెరిగారు. ప్రజలు పెరగడంతో పల్లెలు వెలిసినాయి. పల్లెలు వెలిసడంతో టౌన్లు అయినాయి. టౌన్లు పట్టణాలు అయినాయి. ఆ విధంగా 16 మహాజనపదాలు రావడానికి ఈ యొక్క బాగా ఫుడ్ ప్రొడక్షన్, ఐరన్ టెక్నాలజీ స్ప్రెడ్ అయ్యి ఉత్పత్తి, ఆహార ధాన్యాల ఉత్పత్తి సమృద్ధిగా కొంతమంది మిగతా వాళ్ళకంతా ఉత్పత్తి చేయగలిగారు. దాంతో మిగతా వర్గాల వాళ్ళు కొంతమంది కొన్ని వృత్తులలో సెటిల్ అయిపోయినారు. ఆ విధంగా వృత్తిపరమైనటువంటి ఆక్యుపేషనల్ క్లాసెస్ వచ్చినాయి. ఆ విధంగా క్లాస్ డివిజన్ వచ్చింది. క్లాస్ డివిజన్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వచ్చి, కానీ 6th సెంచరీ జైనిజంలో అహింస, ఆస్తేయ అనేటువంటి సత్య, మరి బ్రహ్మచర్యం, గౌతమ బుద్ధుని బోధనలు ఏంటి, ఈ యొక్క ఈక్వాలిటీ బిఫోర్ ఆల్, అందరూ సమానులే, అటువంటి సమసామాజిక వ్యవస్థ స్థాపించాలని తిరుగుబాటు వచ్చింది. ఆ విధంగా మెటీరియల్ కండిషన్స్ లో ఎప్పుడైతే మార్పులు వచ్చినాయో సామాజిక కండిషన్లు, వ్యవస్థలో కూడా మార్పులు వచ్చినాయి. ఈ మార్పులన్నిటికీ కారణం ఏంటంటే ఐరన్ టెక్నాలజీ సమృద్ధిగా, మరి ఐరన్ యాక్స్, ఐరన్ సికల్, ఐరన్ ప్లౌ, మరి అగ్రికల్చర్ వ్యవస్థ, సెటిల్డ్ ఎకానమీ, మరి అర్బన్ సెంటర్ రావడం, టౌన్స్ వివిధ రావడం, ఈ అంత ఎకానమీ పంటలు పండించి, మరి ఈ వివిధ ప్రజలు పన్నులు కట్టే స్థితికి వచ్చారు. కాబట్టి పన్నులు వసూలు చేశారు. కాబట్టి అతను స్టాండింగ్ ఆర్మీని పెంచుకున్నాడు. పెద్ద పెద్ద రాజ్యాలు వచ్చినాయి, రాజరిక వ్యవస్థలు వచ్చినాయి. ఆ వ్యవస్థలు మరి వివిధ ఈ యొక్క అంతరాలు ఇలా సామాజిక వ్యవస్థలు కేవలం క్షత్రియులు, బ్రాహ్మణులు, తర్వాత వైశ్యులు, దహపతులు, మర్చెంట్స్, మరి ట్రేడర్స్కు మరి వర్తక వ్యాపారానికి అనుకూలంగా ఏంటి, ఈ యొక్క షిప్ ట్రాన్స్పోర్టేషన్, బుల్లక్ కార్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా ఇంకా కైన్ ఎకానమీ, పంచమార్బుల్ కైన్స్ కూడా వచ్చినాయి. చలామణి బార్టర్ సిస్టమే కాకుండా మరి కైన్ ఎకానమీలో వచ్చింది. దాన్ని కార్షపానాసు లేదా శతమాన. సో ఈ విధంగా సిల్వర్ కైన్స్, కాపర్ కైన్స్, ట్రేడ్ అండ్ కామర్స్ అభివృద్ధి చెందింది. దాంతో ఈ ట్రేడర్స్ కామర్స్ బుద్ధిజాన్ని, జైనిజాన్ని ఎక్కువ ఆదరించారు. కాబట్టి సమాజంలో నూతన సామాజిక వర్గాలు ఆవిర్భవించింది. ఆ నూతన సామాజిక వర్గాలలో ముఖ్యమైనదంటే క్షత్రియులు అగ్రవర్ణంగా, బ్రాహ్మణులు రెండవ వర్గంగా, దాపతులు, ట్రేడర్స్ మూడవ వర్గంగా, శూద్రులు మళ్ళీ వర్గ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఆ వర్ణ వ్యవస్థ ఉన్నది. కానీ కొంత ఈక్వాలిటీ అంటే ఏ వృత్తిపరమైనటువంటి నిబంధనలు లేకుండా ఏ వృత్తి అవలంబించేవాడు ఆ వృత్తి అవలంబించేటువంటి యొక్క సఖ్యత 6th సెంచరీ BCలో
ఉన్నది. ఇది 6వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వచ్చినటువంటి యొక్క జనపదాలు, మహాజనపదాలు. మరి మరి పల్లెలుగా ఉండి పల్లెలు పట్టణాలుగా ఆవిర్భించడం, మరి మరి ఈ యొక్క సామాజిక పరిస్థితుల్లో సమాజంలో వివిధ వర్గాలుగా ఆవిర్భించడం, వర్ణాలు మరి యొక్క ఆవిర్భవించడం. అది తర్వాత ఎకనామిక్ కండిషన్, ముఖ్యంగా దీనికి ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి ఐరన్ టెక్నాలజీకి వచ్చిన మార్పులతోటి మిగతా సామాజిక వ్యవస్థలో మార్పులు జరిగినాయి. ఇది మనం ఈరోజు 6వ శతాబ్దంలో వచ్చినటువంటి యొక్క మరి మహాజనపదాలు, అర్బన్ సెంటర్స్, మరి సోషల్ ఎకనామిక్ చేంజెస్ ఇన్ ది సొసైటీ.